ఇప్పటికైనా సిమ్ బ్లాక్ చేద్దాం. మళ్ళీ యాక్టివేట్ అవడానికి 24 గంటలు పట్టేస్తుంది కదరా. రిషిగాడు సిమ్ బ్లాక్ చేసినట్టున్నాడు. నీ కోసం ఇంకో కొత్త నంబర్ తీసుకున్నాను, రాసుకో. 1 minute. వస్తుందిరా బుట్టబొమ్మ. మా కలయికని, ఆ రిషిగాడి పతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. కృష్ణ పాదముల ఆనవాలు కనరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. పదుగురి నిందలతో పలుచన కాకయ్యా. నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. అవతారమూర్తిగా తన మహిమ సాటెగా లోకాల పాలుడు గోపాలుడు. తీయని మత్తున ముంచిన మురళీలోలుడు. మాయని దూరము చేసిన గీతాచార్యుడు. కనుకనే అతని కథ తరములు నిలిచె కదా. తలచిన వారియదా తరగని మధుర సుధా. జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. హారతి తీసుకోండి అంకుల్. చాలా చాలా బాగా పాడావమ్మా. నువ్వు పాడుతున్నంతసేపు నాకు ఏదో ఒక కొత్త లోకంలో ఉన్నట్టు అనిపించింది అనుకో. నీ భక్తికి మైమర్చిపోయానంటే నమ్ము. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అంకుల్. మీరు కూడా చాలా బాగా పాడారు. ఫ్రెండ్, హారతి తీసుకోండి. నీ రాకతో ఈ ఇంటికి ఒక కొత్త కళొచ్చింది ఫ్రెండ్. నట్టింట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది తెలుసా. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో తెలియని ఆనందంగా ఉండేది ఫ్రెండ్. ఆ ఆనందం ఎప్పటికీ అలాగే ఉంటే ఎంత బావుండు అనిపించేది. ఇన్నాళ్లకి ఆ అదృష్టం ఇప్పుడొచ్చింది. బామ్మా, చూస్తుంటే ఇది ఇలా పాటలతోటి ఆటలతోటి ఇంప్రెస్ చేసి పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉంది. ఇలాగే వదిలేసాం అనుకో, ఏకులా వచ్చింది కాస్త AK-47లా తయారవుతుంది. అంత అవకాశం దానికెందుకు ఇస్తాన్రా? తట్టా బుట్టా సర్దుకొని ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయేలా చేయను. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్. అబ్బ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 ా! ఎనకటికి ఎలకపాట విని పిల్లి మూర్చపోయిందంట. అట్టగుంది వరుస. స్టేజీ మీద పాడినట్టు ఏదో ఒక పాట పాడగానే అమ్మాయి గారేదో ఒక మీరాబాయి అయినట్టు, భక్త రామదాస్కి వారసురాలైనట్టు ఓ తెగ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
శంకులో పోసినంత మాత్రాన తీర్థం అవదు, భక్తి పాట పాడినంత మాత్రాన మహాభక్తురాలు అవదు. అవును బామ్మ, యువర్ కరెక్ట్. ఈ మధ్య రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా ఇలానే పాటలు పాడుతున్నారు. రిషి, ఒక విషయాన్ని అర్థం చేసుకోవటం అన్నది మన ఆలోచనని బట్టి మనసును బట్టి ఉంటుంది. రోడ్డు మీద పాడేవాళ్ళు ఇంట్లో పాడుతున్నారు అంటే వాళ్ళు మన స్థాయికి వచ్చినట్టా లేక మనం వాళ్ళ స్థాయికి వెళ్ళినట్టా? మాట్లాడేటప్పుడు కొంచెం వయసుకి తగ్గట్టు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఏమిటే పద్ధతిగా ఉండేది? అయినా నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది? గంట కొట్టి హారతిచ్చినంత మాత్రాన్న వీరభక్తులైపోరు. ఆ గంట ఎందుకు కొడతారు, హారతి ఎందుకు ఇస్తారు, ఇవన్నీ తెలిసి ఉండాలి అంటున్నాను. ఈ పిల్లకి అసలు హారతి ఎలా ఇవ్వాలో తెలీదు. అలాంటిది ఇక హారతి ఎందుకు ఇస్తారో ఎలా తెలుస్తుంది? తెలుసండి. ఆ, మ్మ్. గర్భగుడిలో దీపారాధన వెలుగులో మాత్రమే దేవుడి రూపం మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుణ్ణి దర్శించుకోవటానికి వచ్చిన భక్తులకి ఆ రూపం, ఆ అలంకారం అలాగే కనిపించాలనే ఉద్దేశంతోనే హారతినిచ్చేవారు. ఆ హారతిని దేవుడికి దగ్గరగా, ఎదురుగా 3 సార్లు తల నుంచి పాదాల వరకు గుండ్రంగా తిప్పటంలో ఉద్దేశం అదే. సూపర్ రా, ఎక్సలెంట్. చాలా కరెక్ట్ గా చెప్పావు. అయినా ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎలా తెలుసు నీకు? మా అవతారం తాతయ్య చెప్పేవారు అంకుల్. చాలా జనాలకి ఇంకా ఏమైనా డౌట్లున్నాయా? ఈ కాలంలో కూడా మేఘమాల లాంటి అమ్మాయి ఉందంటే చాలా గ్రేట్. తెలుసుకొని ఆశీర్వదించండి, అంతేగాని పనిగట్టుకొని విమర్శించకండి. చిన్నపిల్ల కదా, ఇలాంటి విషయాలు తెలియకపోతే నేర్పిద్దామని అడిగాను. అంతేగాని విమర్శించాల్సిన అవసరం నాకేముంది? ఫ్రెండ్, ఇలాంటి విషయాలు అత్తయ్య గారికి చాలా బాగా తెలుసు. దేని గురించి అడిగినా సరే చిట్టికల సమాధానం చెప్పేస్తారు, తెలుసా? ఏంటి, నమ్మట్లేదా? సరే, ఏదైనా ఒక విషయం గురించి అడుగు. చెప్పకపోతే అప్పుడు అడుగు. అడుగు ఫ్రెండ్, పర్వాలేదు, అడుగు. ఓ, అడగడానికి తను మొహమాట పడుతుంది, అందుకని నేనే అడుగుతానులే. అత్తయ్య గారు, గుడిలో గంటెందుకు కొడతారు? చెప్పండి అత్తయ్య. ఇప్పుడుంటుంది ఎవడికి. ఫ్రెండ్, విను, విని నేర్చుకో. చెప్పండి అత్తయ్య. ఏమిటి చెప్పేది? ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలంటే ఒకవేళ పాళ పద్ధతి పాడు ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు చెప్తారేంటి? తర్వాత చెప్తానులే. ఇదేం కర్మరా బాబు, అనవసరంగా బామ్మని రెచ్చగొట్టి నేను ఇరుక్కున్నాను. హలో, చెప్పరా?
వస్తున్నా వస్తున్నా. ఆ? ఫ్రెండ్, ఈ ఇంట్లో ఎవరు ఏదైనా ఒక మాటన్నా పట్టించుకోకు. మీ ఇంట్లో నువ్వెంత కంఫర్టబుల్ గా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండు, సరేనా? అన్నీ నేనే చూసుకోవటానికి నీకోసం నేనున్నాను ఫ్రెండ్. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు క్రాంతి. తన గురించి ఎలా తెలుసుకోవాలో తెలియక అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. అందుకే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తున్నాను. ఒకవేళ మళ్ళీ తను అక్కడికి వచ్చిందేమో అని చిన్న ఆశ. వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను, సరేనా? బాయ్. రిషి గారు, రిషి గారు, బయటకు వెళ్తున్నారా? లేదు, బాత్రూమ్కి వెళ్తున్నాను. ఓ జోకా? అస్సలు నవ్వు రాలేదు. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏం పర్లేదులే, రోజు కొంతసేపు నవ్వడం ప్రాక్టీస్ చేయి, అదే వచ్చేస్తుంది. రిషి గారు, రిషి గారు, రిషి గారు, రిషి గారు, రిషి గారు. ఏంటి నీ గోలా? నాకు కూడా కొంచెం అర్జెంటుగా బయటకు వెళ్లాల్సిన పనుందండి. అయితే వెళ్ళు. ఎవరొద్దన్నారు? ఆ, ఓ, ఆ, ఎలా వెళ్ళాలో తెలీదా? ఆ, గేట్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం దూరం వెళ్ళు. అక్కడ నుంచి రైట్ తీసుకో. అక్కడ ఒక ఆటో స్టాండ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే వాళ్లే తీసుకెళ్తారు, సరేనా? అబ్బా ఏంటండి రిషి గారు, చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఏదేదో మాట్లాడతారేంటి? అసలు ఏంటి నీ నాసా? ఏం లేదు. ఏం లేదా? అయితే బాయ్. అయ్యో, చెప్పేదాకా ఆగరేంటి? మీరెలాగూ బయటకు వెళ్తున్నారు కదా, కొంచెం నాకు కూడా లిఫ్ట్ ఇస్తారేమోనని. లిఫ్ట్ ఇస్తే సరిపోద్దా? లేక నేను అక్కడ డ్రాప్ చేసి నీ పని అయ్యేదాకా వెయిట్ చేసి తిరిగి తీసుకొచ్చి ఇంటి దగ్గర కూడా వదిలిపెట్టాలా? ఏయ్, నీ కంటికి నేను డ్రైవర్లా కనిపిస్తున్నానా తీసుకెళ్ళి తీసుకురావడానికి? ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ అండి. ఇలా ఫీల్ అయిపోతే అది అసలు ఫ్రెండ్షిప్పే అవ్వదు. మళ్ళీ ఫ్రెండ్షిప్ పేరెత్తిందింట్రా. నాకు మొదటి నుంచి డౌటే, మీరు నాతో చేస్తుంది ఫ్రెండ్షిప్ కాదు, టైం పాస్. ఆపుతావా? అసలు దానికి దీనికి సంబంధం ఉందా? చాలా ఉందండి. ఫ్రెండ్షిప్ లో ప్రాణం ఇస్తారు, కానీ మీరు లిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాధపడిపోతున్నారు. మరి అలాంటప్పుడు మనది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? అస్సలు అవ్వదు. కావాలంటే ఎవరైనా అడగండి. ఎవరినో ఎందుకు, మీ మమ్మీని పిలిచి అడుగుదాం. ఉండండి. ఫ్రెండ్, ఫ్రెండ్, హలో, కొంచెం ఆగుతావా? ఆగు. ఫ్రెండ్షిప్ మీద చర్చా వేదిక పెట్టి డిస్కస్ చేసేంత టైం నా దగ్గర లేదు, కానీ అర్జెంటుగా వెళ్ళాలి. ఏడోకు, రా, డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. చిన్నప్పుడు అందరికీ వసపోస్తే దీనికి నసపోసినట్టున్నారు. నసపెట్లాగా తయారైంది. ఛీ. లవ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు రిషి గారు. అయినా ఆ అమ్మాయి మిమ్మల్ని కాదనటానికి కారణం ఏమై ఉంటుంది? మీ మంచి మనసుకి ఏ అమ్మాయి అయినా సరే యాక్సెప్ట్ చెయ్యాల్సిందే. బహుశా మీ గురించి తనకి పూర్తిగా తెలియకే ఇలా చేస్తుందేమో. అందుకే తననొకసారి నాకు పరిచయం చేయండి. మీ గొప్పతనం గురించి చెప్పటమే కాదు, మిమ్మల్ని మిస్ అయితే తను ఏం కోల్పోతుందో అర్థమయ్యేలా చెప్తాను. అప్పుడు మీకోసం తను పరిగెత్తుకుంటూ వస్తుంది, తెలుసా? అయినా ఇలాంటి విషయాల్లో మన తల పండి ఎండిపోయిందిలే, మీరే చూస్తారు. అవును, ఇంతకీ తనని ఎప్పుడు పరిచయం చేస్తారు? దీన్ని అసభరించలేకపోతున్నాను.
రిషి గారు ఏమైంది? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. ఉండు. రిషి గారు ఏమండి రామాచారి గారు, రామాచారి గారు. రిషి బాబు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ బుట్టబొమ్మ ఫోన్ చేసిందా? కలిశారా? మాట్లాడుకున్నారా? మీ ప్రేమ సక్సెసా? ఎక్కడండి, తన కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాను. అదేంటి బాబు, ఆ అమ్మాయి ఫోన్ చేయలేదా? ఒక చిన్న ప్రాబ్లం జరిగిందండి. మీకిచ్చిన నంబర్ తాలూకు సిమ్ ఎవడో కొట్టేశాడు. దానివల్లే మేము కలుసుకోలేకపోయాం. అయ్యో, ఇదేంటి బాబు ఇలా జరిగింది? మీరింకా కలుసుకుని ఉంటారు, హ్యాపీగా ఉండుంటారు అనుకున్నాను. కానీ ఇలా జరిగిందేమిటి? దీనికి ఒక రకంగా నేను కూడా కారణం లేండి. ఒక ఫులిష్ ఆలోచన చేశాను, మొత్తం తేడా కొట్టేసింది. ఎవరితో మాట్లాడుతున్నారు? అవునండి, తర్వాత తను మీ షాప్కి రాలేదా? రాలేదు బాబు. యాక్చువల్గా తన బుట్టకమ్మ ఒకటి నా దగ్గరే ఉంది, దాన్ని తీసుకోవడానికి రావాలి. ఎందుకు రాలేదో నాకు కూడా అర్థం కావట్లేదు బాబు. అంటే ఖచ్చితంగా తన షాప్కి వచ్చి తీరుతుంది, అంతేగా? అవును బాబు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా బుట్ట బొమ్మను కలుసుకోవడానికి నాకు మళ్ళీ మార్గం దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. బా రిషి గారు, టైం అయిపోతుంటే ఏంటి ఉప్పర్ మీటింగ్? రిషి గారు, టైం అయిపోతుంది, రండి. ఎవరు బాబు? నాకు తల్లంపు ఉందిలేండి. రామాచారి గారు, నా బుట్ట బొమ్మ ఎలా ఉంటుందో మీకు మాత్రమే తెలుసు. తను తెలిసిన వ్యక్తి నాకు మీరు తప్ప మరొకరు తెలీదు. అందుకే తను ఎక్కడ కనిపిస్తే అక్కడ తనకి నా గురించి చెప్పండి. ఇందులో నా ఆఫీస్ నెంబర్, నా పర్సనల్ నెంబర్, నా ఇంటి నెంబర్ అన్నీ ఉన్నాయి. తనకి ఇచ్చేయండి. లేట్ చేయకుండా ఇమీడియట్ గా నాకు ఫోన్ చేయమని చెప్పండి. అలాగే బాబు. రిషి గారు, టైం అయిపోతుంది, రండి. అబ్బా, వస్తున్నానుండు. రామాచారి గారు, మర్చిపోకండి, తప్పకుండా తనకి ఇవ్వండి. అయ్యో, అస్సలు మర్చిపోను బాబు. ప్రేమ కోసం మీరు పడుతున్న తపనను కళ్ళారా చూశాక కూడా ఎలా మర్చిపోతాను? ఇంత గొప్ప ప్రేమను కలిపే అదృష్టం నాకొచ్చింది. సంతోషంగా చేస్తాను బాబు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పండి. తన గురించి ఎలా తెలుసుకోవాలో తెలియక ఆల్మోస్ట్ పిచ్చోడిని అయిపోయానని చెప్పండి. అలాగే బాబు. రిషి గారు, టైం అవుతుంది, రండి. ఇదొకటి చంపేస్తుంది. పాపం, ఏదో అర్జెంట్ పని అనుకుంటా. వెళ్ళండి బాబు. దాని బొందలే. రామాచారి గారు, మర్చిపోకండి, అస్సలు మర్చిపోవద్దు. మర్చిపోను బాబు. మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. అలాగే బాబు. ఏంటి రిషి గారు, కాసేపు ఆగలేవా? ఏంటి నీ గోలా? అవతల అర్జెంట్ పనులు పెట్టుకొని ఏంటి మీటింగులు? అయినా అతనెవరు? నా ప్రేమకి చాలా ముఖ్యమైన వ్యక్తి. రిషి గారు, డ్రెస్ ఎలా ఉంది? గ్రీన్ గా ఉంది. అబ్బా, నేను అడుగుతుంది కలర్ గురించి కాదు, బ్రైట్ గా ఉందా అని. ఓ, ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది. డ్రెస్ ఆ మాత్రం ఉండబట్టే నువ్వు ఈ మాత్రమైనా ఉన్నావు. థ్యాంక్ యూ. అంటే ఏంటండి, నేను అందంగా లేనా? మనకు మనం అందంగా ఉన్నామని అనుకోవాలి, లేకపోతే చాలా కష్టం. రిషి గారు, సర్లే గాని, పోయినసారి వెళ్ళిన రెస్టారెంటేనా? అదే. అక్కడేమైనా ఫ్రీగా పెడుతున్నారా ఏంటి? ప్రతిసారి అక్కడికే వెళ్తున్నావు. రిషి గారు, ఆ హోటల్ సెంటిమెంట్ అండి, అలా అనకూడదు. అంటే ఆ హోటల్ని సిమెంట్ తో కాకుండా సెంటిమెంట్ తో కట్టారా? అబ్బా, మీకు ప్రతిదీ వెటకారమే. అవును రిషి గారు, ప్రేమించిన వాళ్ళని కలవబోతుంటే ఎందుకంత టెన్షన్ గా, ఎందుకంత ఎక్సైటింగ్ గా ఉంటుంది? నాకేనా, లేక అందరికీ అలానే ఉంటుందా? నేనేమన్నా లవ్ డాక్టర్నా నాకు తెలియడానికి? అబ్బా, లవ్ డాక్టర్లా కాదండి, ఒక లవర్లా చెప్పండి. మీరు మీ లవర్ని కలవబోయే ముందు మీకెలా అనిపించేది? తనతో మాట్లాడుతున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నర్వస్ గా ఉంటుందా, లేక టెన్షన్ గా ఉంటుందా?
చెప్పండి ఋషి గారు. ఇంటర్వ్యూనా ఇంట్రాగేషనా? అబ్బా జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. అయితే నో కామెంట్స్. అయ్యో చెప్పండి ఋషి గారు ప్లీజ్. అసలు తను కనిపిస్తేనే కదా చెప్పడానికి. కలిస్తే టెన్షన్ కాదు, అసలు కనిపిస్తుందా లేదా అన్న టెన్షనే సరిపోతుంది. ఏమన్నారు? అదే మాటల్లో చెప్పలేంది అంటున్నాను. అవును, గొంతులో ఉన్న భావం అయితే మాటలతో చెప్పగలం, కానీ మనసులో ఉన్న భావాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు. అబ్బో, దీనికి పిచ్చ బాగా ముదిరిందిగా. ఏంటి ఆపారు? నీ వేదాంతం భరించలేక. ఏంటి? నీ సెంటిమెంట్ స్పాట్ వచ్చిందమ్మా. సెంటిమెంట్ స్పాట్? మాటలో పడి మర్చిపోయాను. అప్పుడు పవర్ పోయింది కదా. అవును పోయింది. ఒకరినొకరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకున్నావు.